అసలు రావణాసురుడు రాముడి మీద ఎందుకు పగ పెంచుకుంటాడు? పార్ట్ 1లో ఏం జరిగిందో పార్ట్ 2లో ఈ వీడియోలో చూద్దాం. తన మామ అయిన మారీచుడిని ఒక అందమైన బంగారు లేడి మాయగా మారతాడు. ఆ లేడిని చూసి మురిసిపోయిన సీతమ్మ దానిని తెచ్చిమ్మని రాముడిని అడుగుతుంది. రాముడు దాని వెనుక వెళ్ళడం, ఆ తర్వాత లక్ష్మణుడు కూడా వెళ్ళడం జరుగుతుంది. అరణ్యవాస సమయంలో సీత ఒంటరిగా ఉన్న సమయం చూసి రావణాసురుడు సన్యాసి రూపంలో వచ్చాడు. సీతాదేవిని బలవంతంగా పుష్పక విమానంలో లంకకు అపహరించుకుపోయాడు. సీతమ్మను రక్షించడానికి పక్షిరాజైన జటాయువు రావణుడితో వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోతాడు. తిరిగి వచ్చి చూసేసరికి సీత కనిపించకపోయేసరికి రాముడు శోక సముద్రంలో మునిగిపోతాడు. సీతను వెతుకుతూ వెళ్తున్న క్రమంలో కబంధుడు అనే రాక్షసుడికి శాప విమోచనం కలిగిస్తాడు. ఆ తర్వాత పరమ భక్తురాలైన శబరి ఎంగిలి పడ్లను తింటాడు. శబరి సూచనల మేరకు రాముడు ఋష్యమూక పర్వతం వైపు పయనమవుతాడు. మరి సీతమ్మ జాడ ఎలా తెలిసింది? అక్కడ రాముడికి వానర వీరుడైన హనుమంతుడికి మధ్య పరిచయం ఎలా జరిగింది అన్నది రేపటి వీడియో కిష్కింధాకాండలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై శ్రీరామ్.